అందరికీ నమస్కారం అండి. ఈరోజు తానే పట్టణం నేచర్ బ్లూమ్స్లో తెలుగు ఫెడరేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మే 19న గరికపాటి గారి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. జై తెలుగు, జై జై తెలుగు. మనకి విగ్రహారాధన మీద గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే, భగవంతుడు మన పూజా మందిరంలో ఉన్నాడు అనుకుంటే అంతర దృష్టి కావలె మహత్తర సత్యము కంచనించుచు ఆ విగ్రహంతో ఆగిపోవద్దు. సనాతన ధర్మం అంటే అదే. మన విగ్రహాల దగ్గర ఆగిపోతున్నాం. ఇక వాడి చుట్టూ తిరుగుతూ కూర్చున్న వాడికి ప్రదక్షిణాలు, మహిమలు, మాయలు చాలా పెట్టేస్తున్నాం. ఆయన అక్కడతో ఆగలేదు. ఆయన గొప్పతనం అది. ఆంతర దృష్టి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆంతర దృష్టి పెంచుకున్నాడు ఆయన. లోపలికి చూడు, లోపలికి చూడు, లోపలికి చూడు. ఇంకేముంది? దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు శ్రీబాలాంతజడోపమాస్త్వకమితి భ్రాంత భృశంవాదినక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, మరి ఏమిటి? అదే ఆంతర దృష్టి పెడితేనే తెలుసు. నేనెవరు, 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 ఈ విగ్రహం ఏమిటి, నేనేమిటి, దేవుడు ఈ విగ్రహ రూపం ఎందుకు ధరించాడు, నా ఇంట్లో ఒక విగ్రహం ఉంది, పక్కింట్లో కూడా ఒక విగ్రహం ఉంది, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఉంటే ఈ మధ్యలో ఎవరున్నారు, దేవుడు లేని చోటు ఎక్కడ, అసలు ఈ ఆలోచన రావాలి. అప్పుడు బ్రహ్మ సమాజం ఏమిటమ్మా, బ్రహ్మదేవుడు దిగొస్తాడు ఎక్కడికి, నీ ఆలోచనకి. ఈ ఇతర వ్యవహారాలు మన్నేం అడ్డు పెడతాయి. ఇక్కడ ఏ మతాల వాళ్ళు దీనికి జవాబు చెప్పలేరు, ఒక్క సనాతన ధర్మం తప్ప. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేక నానా అస్తి కించన. ఒకటే ఉంది అద్వితీయంగా, నా ఇక నానా అస్తి కించన. అనేక రకాలు లేవు. దాన్నే నువ్వు అనేక రకాలుగా భావిస్తున్నావు. భావించడానికి మూలం ఏమిటి? సృష్టి మూలంలోనే భగవంతుడు ఈ సృష్టి ఎలా చేసాడో ఉపనిషత్తుల్లో చెబుతారు. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి. ఆ నిరంజనమైన పదార్థంలో ఒక కోరిక కలిగింది. సో అకామయత, ఆయన కోరేట ఒక కోరిక ఏమిటని? బహుశ్యాం ప్రజాయేతి, నేనే అనేక రూపాలు ధరించాలి అని కోరేట. దానికోసం ఏం చేశాడు? స తపో అతప్యత, గొప్ప తపస్సు చేశాట తనలో తానే. స తపస్తప్త్వా, ఆ తపస్సు కారణంగా ఏం జరిగింది? తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని చెప్పారు ఉపనిషత్తులు. సృష్టి ఏర్పడిన విధానం ఇదంతా భగవత్ సంకల్పం. ఒక లీలగా ఏర్పడింది. అది కంగారు పడిపో. కళ అర్థమైతే ఇది అర్థమవుతుంది. కళలో మనం పడుకుని కలగంటుంటే మనమే అనేక రకాలుగా మారలేదా? కళలో కనపడిన మనుషులంతా మనం కాదా? చెట్లు పుట్టలు అన్నీ మనం ధరించిన రూపాలు కదా. ఒక జీవుడు పడుకుని కలగని అనేక రూపాలు ధరించడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఇంత విశ్వాన్ని కలగంటున్నాడంటే అబద్ధం ఎలా అవుతుందండి? నిజం తప్ప. కళ అర్థమైతే ప్రపంచం అర్థమైంది. మనం ఒక క్షణం అర్థమవుతుందండి, ఇలా విన్నప్పుడు అర్థమవుతుందండి. కానీ తర్వాత ఏమంటే కళ అంటే అలాగా కడుపు నొప్పి వస్తుంటే అని. కడుపు నొప్పి రావడం కూడా కలేనమ్మా, బెల్ట్ వేసుకోవడం కూడా కలే, వేసుకో. బెళ్ళ కూడా కలే, డాక్టర్ కూడా కలే, బిల్లు ఒక్కటే నిజం, అన్నీ కలే. అన్నీ కళలో భాగంగానే జరుగుతున్నాయి, కంగారు పడిపోక్కర్లేదు. అలాగా ఆ కళలో భాగంగా జరుగుతున్నాయనడానికి రామకృష్ణ పరమహంస జవాబు చెబుతాడు ఖచ్చితంగా. ఇదేమిటండి మన ధర్మంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటారు, అన్నీ భగవంతుడు రూపాలే అంటారు, అలా ఎలా అవుతాయండి? బాధించేవాడు, బాధపడేవాడు అందరూ ఒకటేనా అంటే ఒకటేనయ్యా అన్నాడు. దానికి జవాబు ఎలా చెప్పాడంటే, ఆయన ఒక రాజుగారికి 4 కుమారులు ఉన్నారు. అందరూ రాజకుమారులే కదా. వాళ్ళు బయటకు ఆడుకుందుకు వెళ్ళారు చిన్నపిల్లలు. అందులో సరదాగా ఆడుకుందాం అనుకున్నారు. ఒకరు రాజు వేషం వేశాడు, ఒకడు మంత్రి వేషం వేశాడు, ఒకడు వందిమాగదులుగా వేసి మూడు రాయరగండ చండ ప్రచండ ఎండిపోయిన బెండ అనేదో కీర్తిస్తున్నాడు వాడు. ఒకడు ఆవేశం వేశాడు. ఒకడేమో బల్లెం పట్టుకున్నప్పుడు మహారాజా మంత్రులు గారు వచ్చారు లోపల